హాయ్ ఫ్రెండ్స్, టెక్నికల్ గూఢచారి ఛానల్కి స్వాగతం. సో ఫ్రెండ్స్, ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ ఏంటంటే ఐసీ అంటే ఏంటో తెలుసుకుందాం. ఐసీ అంటే ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్. దీని తాలూకు పూర్తి డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం. మన ల్యాప్టాప్, డెస్క్టాప్ మదర్ బోర్డులో, ఎల్ఈడి ఎల్సీడీ టీవీ మదర్ బోర్డులో ఎన్ని రకాల ఐసీస్ ఉంటాయి, ఆ ఐసీ పిన్స్ని ఏ విధంగా కౌంట్ చేయాలి, ఒక్కొక్క ఐసీకి ఒక్కొక్క డిఫరెంట్ టైప్ పిన్ కౌంటింగ్ ఉంటుంది. సో అవి ఎలా చేయాలి, ఎన్ని రకాల ఐసీస్ ఉంటాయి అనేది అయితే ముందు టోటల్గా తెలుసుకుందాం. అలాగే ఈ ఐసీస్ని మల్టీమీటర్తో ఎలా చెక్ చేయాలి అనే దాని గురించి తెలుసుకుందాం. అలాగే ఐసీ అంటే ఏంటి, చిప్ అంటే ఏంటి, ఈ డిఫరెన్స్ గురించి కూడా తెలుసుకుందాం. ఈ వీడియోలో టోటల్గా ఐసీ డీటెయిల్స్ అయితే మనం తెలుసుకుందాం. నేను చేస్తున్న వీడియోస్ మీకు నచ్చినట్లయితే వీడియో కింద అయితే ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలాగే వీడియోని లైక్ చేయండి. మీకు నా వీడియోస్ యూజ్ అయినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో ఇప్పుడైతే మనం ఐసీ గురించి తెలుసుకుందాం ఫుల్ డీటెయిల్గా. సో ఐసీ అంటే ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్. అండ్ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్ ఈజ్ ఏ బాడీ ఆఫ్ సెమీకండక్టర్ మెటీరియల్ wherein all the components of the electronic circuit are completely integrated. ఐసీ యొక్క ఫుల్ ఫామ్ ఏంటంటే ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్ అని మనం చెప్పాం. ఈ ఐసీ అనేది ఎలాంటి సెమీకండక్టర్ కాంపోనెంట్ అంటే దీంట్లో అనేక ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ అయితే ఇన్బుల్ట్ అయి ఉంటాయి. అంటే ఒక ఐసీ లోపల ఒకటి కంటే ఎక్కువ ఎలక్ట్రానిక్ కాంపోనెంట్లు అయితే ఇన్బుల్ట్ అయి ఉంటాయి. అంటే ఎగ్జాంపుల్కి డయోడ్స్, ట్రాన్సిస్టర్స్, మోస్ఫెట్స్, ఇలా అనేక రకాల కాంపోనెంట్స్ అయితే ఇన్బుల్ట్ అయి ఉంటాయి ఒక ప్యాకేజ్ లాగా. సో ఐసీని మనం యూజ్ చేయకపోతే సర్క్యూట్లో ఈ కాంపోనెంట్స్ సంఖ్య అనేది పెరిగిపోయి మదర్ బోర్డ్ సైజ్ కూడా పెరిగిపోద్ది. సో అలా మదర్ బోర్డ్ సైజ్ తగ్గించి ఆ కాంపోనెంట్స్ అన్నిటిని ఒక ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్ లాగా చేసి ఈ ఐసీలో ఒకటి కంటే ఎక్కువ సర్క్యూట్లు కూడా ఉండొచ్చు. సో అలాగే ఈ ఐసీలో ఒకటి కంటే ఎక్కువ కాంపోనెంట్లు ఎలాగ ఉన్నాయో అలాగే ఒక సర్క్యూట్ కంటే ఎక్కువ సర్క్యూట్లు కూడా ఈ ఐసీలో ఇన్బుల్ట్ అయి ఉండొచ్చు. సో ఇక్కడ మనం చూస్తే చిప్ ఈజ్ ఏ మల్టీపర్పస్ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్ డిజైన్డ్ ఫర్ స్పెషల్ టైప్స్ ఆఫ్ వర్క్స్. ఐసీ అంటే ఏంటి, చిప్ అంటే ఏంటి ముందైతే ఇప్పుడు తెలుసుకుందాం. ఐసీ అంటే సింగిల్ పర్పస్ అని మనం చెప్పొచ్చు. సింగిల్ పర్పస్ యూజ్ అయ్యేదాన్ని ఐసీ అని చెప్పొచ్చు. అలాగే మనం చిప్ అని దేన్ని చెప్పొచ్చు అంటే చిప్ అనే దాన్ని మల్టీపర్పస్ యూజ్ అయ్యేదాన్ని చిప్ అని చెప్పొచ్చు. మన మదర్ బోర్డులో చూస్తే అంటే డెస్క్టాప్ మదర్ బోర్డులో చూస్తే విఆర్ఎం ఐసీ అని అంటాం. అలాగే ర్యామ్ సప్లై ఐసీ అని అంటాం. అలాగే ఇక్కడ నార్త్ బ్రిడ్జ్, సౌత్ బ్రిడ్జ్ చూస్తే నార్త్ బ్రిడ్జ్ చిప్ అంటాం. అలాగే సౌత్ బ్రిడ్జ్ చిప్ అంటాం. సో ఎందుకు అంటున్నాం అంటే ఈ చిప్ అనేవి మల్టీపర్పస్ యూజ్ అవుతున్నాయి. సో ఐసీ అనేది సింగిల్ పర్పస్ యూజ్ అవుతుంది. సో ఇలాగా ఐసీకి చిప్కి మధ్య డిఫరెన్స్ అయితే ఈ విధంగా మనం చెప్పొచ్చు. సో ఈ చిప్స్ని అయితే స్పెషల్ పర్పస్ వర్క్స్ కోసం అయితే తయారు చేస్తారు. సో అందుకోసం చిప్కి ఐసీకి ఈ విధంగా మనం చెప్పొచ్చు. సో ఇక్కడ చూస్తే చిప్ ఈజ్ ఆల్సో ద లేటెస్ట్ ఫార్మ్ ఆఫ్ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్. ద ఇనిషియల్ ఫార్మ్ ఆర్ ఓల్డ్ వెర్షన్ వీఆర్ కాల్డ్ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్. సో ఇప్పట్లో అయితే మనం చిప్ అని అంటున్నాం లేటెస్ట్గా. అదే ఓల్డ్ రోజుల్లో అయితే మనం ఈ చిప్ను కూడా మనం ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్ ఐసీ అనే అనేవాళ్ళం. సో ఇక్కడ మీరు చూస్తే hence it is could be considered that an integrated circuit is also called a chip or both are the same. సో ఇక్కడ మనం చిప్ అని అనొచ్చు లేదా ఐసీ అని అనొచ్చు, ఏదైనా అనొచ్చు. సో ఒక సపరేట్గా ఐసీ అంటే ఏంటి, చిప్ అంటే ఏంటి అని చెప్పేటప్పుడు ఐసీ అంటే సింగిల్ పర్పస్ వర్క్ కోసం అని చెప్పొచ్చు, చిప్ అంటే మల్టీపర్పస్ వర్క్ కోసం అని చెప్పొచ్చు. కానీ పాత రోజుల్లో అయితే ఈ చిప్ని కూడా ఐసీ అనే అనేవాళ్ళు. సో మీరు చిప్ అయినా అనొచ్చు, ఐసీ అయినా అనొచ్చు, ఏదైనా అనొచ్చు. సో ఈ చిప్కి ఐసీకి మధ్య డిఫరెన్స్ అయితే ఇదే. మీకైతే ఒక కన్ఫ్యూజ్ ఉండొచ్చు, చిప్ అంటే ఏంటి, ఐసీ అంటే ఏంటండి. సో ఈ రెండింటి మధ్యన ఏదైతే డిఫరెన్స్ ఉందో ఆ డిఫరెన్స్ అయితే నేను చెప్పాను. ఇంకా మీకు క్లియర్ అయిపోయింది అని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ఇదైతే ఐసీ సింబల్. ఐసీ సింబల్స్ అయితే ఈ విధంగా ఉంటాయి. సో ఈ విధంగా ఐసీస్ ఉంది అంటే ఇలా ఐసీకి కొన్నిటికి హాఫ్ మూన్ లాగా ఇలా కట్ అయి ఉంటుంది. కొన్నిటికి ఏంటంటే ఇక్కడ ఏదైతే డాట్ ఉంటుంది, సో ఈ డాట్ ఉన్నది మనకు ఫస్ట్ పిన్, అలాగే హాఫ్ మూన్ కింద ఉన్నది ఫస్ట్ పిన్ అని మనం అర్థం చేసుకోవచ్చు. సో ఇప్పటి వరకు మనం చూసిన ఏ కాంపోనెంట్ అయినా అంటే దగ్గర 8 leg మోస్ఫెట్ అవని, డ్యూయల్ ఛానల్ 8 leg మోస్ఫెట్ అవని, సో ఏదవని సరే మీరు 8 పిన్స్ వరకే చూసారు ఏ కాంపోనెంట్ అయినా సరే. సో 8 పిన్ కంటే ఎక్కువ పిన్ను ఇలా ఉన్నాయంటే అవి మనం ఐసీస్ అని అయితే మనం చెప్పుకోవచ్చు. సో ఇప్పుడు ఒక ఐసీని చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ చూస్తే ఐసీ నెంబర్ ఈ విధంగా రాసి ఉంది. సో ఇక్కడైతే ఒక నాచ్ అయితే కట్ అయి ఉంది, హాఫ్ మూన్ అని రాసాం. సో దీని కింద ఉన్న పిన్ అయితే ఫస్ట్ పిన్ అని ఈ విధంగా మనం కౌంట్ చేయొచ్చు. అలాగే ఇక్కడైతే డాట్ లేదు. సో కొన్నిటికి ఏంటంటే డాట్ ఉంటుంది, ఆ డాట్ ఉంది అంటే అది ఫస్ట్ పిన్. కొన్నిటికి ఇలా నాచ్ ఉందంటే ఆ నాచ్ కిందది మనకు ఫస్ట్ పిన్. ఈ విధంగా మనం తెలుసుకోవచ్చు. సో ఐసీ పిన్స్ కౌంట్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా యాంటీ క్లాక్ వైజ్లో మనం పిన్ కౌంట్ చేయాలి. సో ఇది పిన్ నెంబర్ 1 అయితే ఇలాగ యాంటీ క్లాక్ వైజ్లో వెళ్తే ఇది పిన్ నెంబర్ 8, ఇది పిన్ నెంబర్ 9, ఇది పిన్ నెంబర్ 16. సో ఈ విధంగా కౌంట్ చేస్తాం. ఇన్ కేస్ మీకు కొన్ని పాత ఐసీల్లో ఇలా హాఫ్ నాచు, అదే ఏదైతే హాఫ్ మూన్ ఉందో ఇలా హాఫ్ మూన్ లాగా నాచు లాగా లేదు,
కొన్ని డాట్లు లాగా లేవు, అంటే ఈ పిన్ నెంబర్ 1 ఇండికేషన్కి లేదు అనుకుంటే ఏదైతే ఈ ఐసీ ఉందో ఐసీ మీద సమ్ ఇలా నెంబర్ అయితే రాసి ఉంది కదా, ఆ నెంబర్ రాసి ఉండేటప్పుడు బాటమ్ లెఫ్ట్లో ఉండేది మనకి ఐసీ తాలూకా ఫస్ట్ పిన్. ఈ నెంబర్ని మన వైపు పెట్టుకుంటే ఇన్ కేస్ ఇక్కడ ఇండికేషన్ మనకు కనిపించకపోతే ఈ బాటమ్ లెఫ్ట్ వైపు ఉండేది మనకి ఫస్ట్ పిన్. ఈ విధంగా తెలుసుకోవాలి. ఐసీ పిన్ కౌంట్ అయితే యాంటీ క్లాక్ వైజ్లో మనం గింతి చేస్తాం. సో అలాగే ఏదైతే ఈ పిన్ నెంబర్ 1 ఉందో ఈ ఐసీ మనకి మదర్ బోర్డ్స్లో కానీ ఏదైనా ఎలక్ట్రానిక్ బోర్డులో ప్లేస్ అయ్యేటప్పుడు కొన్ని బోర్డ్స్లో అయితే పిన్ నెంబర్ 1 ఇండికేషన్ ఇస్తారు. ఆ ఇండికేషన్ ఏంటంటే బోర్డు మీద ఒక డాట్ లాగా కానీ లేదా ఒక యారో లాగా కానీ ఇస్తారు. అదేంటంటే మనం పిన్ నెంబర్ 1 ఇండికేషన్ చేస్తుంది, బోర్డ్స్లో కూడా చూపిస్తారు. సో ఇక్కడైతే ఈ ఐసీ గురించి మీకు కౌంటింగ్ అయితే అర్థమైంది. సో ఇప్పుడైతే ఈ ఐసీ గురించి చూద్దాం. ఇది చూస్తే పిఎల్సిసి ఐసీ. సో పిఎల్సిసి ఐసీలో పిన్ కౌంట్ అయితే చూడండి. సో ఇక్కడైతే మనకి 28 పిన్స్ ఉన్నాయి. ఇక్కడ చూస్తే ఇది పిన్ నెంబర్ 1, ఇది చూస్తే పిన్ నెంబర్ 28. పిన్ నెంబర్ 1 పిన్ నెంబర్ 28 మధ్యలో ఉన్నాయి చూడండి. సో ఏదైతే పిన్ నెంబర్ 1 ఉందో ఆ పిన్ నెంబర్ 1 కింద ఒక డాట్ ఉంది. సో ఈ డాట్ ఉన్నది పిన్ నెంబర్ 1 అనమాట. ఇలా మధ్యలో పిఎల్సిసి ఐసీలో ఇలా పిన్ డాట్ ఉన్నది పిన్ నెంబర్ 1. సో ఈ ఐసీని కూడా క్యాలిక్యులేట్ చేసేటప్పుడు మనం యాంటీ క్లాక్ వైజ్లో క్యాలిక్యులేట్ చేయాలి కదా. సో ఈ డాట్ ఉన్నది పిన్ నెంబర్ 1 అయితే ఈ పిన్ నెంబర్ 1 నుంచి యాంటీ క్లాక్ వైజ్లో ఇలాగ చూడండి. ఇది 1 అయితే 2 3 4 అయింది, అలాగే 5 11, అలాగే 12 18, అలాగే 19 25, అలాగే 26 27 28. అంటే ఈ పిన్ నెంబర్ 1 దగ్గర ఈ పక్క పిన్ చూస్తే అది పిన్ నెంబర్ 28 అనమాట. సో ఈ మధ్యలో పిన్ ఏదైతే ఉందో పిన్ నెంబర్ 1 దాని కింద అయితే ఇండికేషన్కి డాట్ అయితే ఉంది ఈ పిఎల్సిసి ఐసీలో. సో ఈ విధంగా మనం కౌంట్ చేయాలన్నమాట. సో ఇలా యాంటీ క్లాక్ వైజ్లో. అలాగే ఇంకొక ఐసీ చూడండి. సో ఈ ఐసీ చూస్తే మనకి ఒక సైడ్లో ఒక సైడ్ ఎడ్జ్లో ఈ ఐసీ మొత్తంలో ఒక సైడ్ ఎడ్జ్లో మనకి ఒక పాయింట్ లాగా ఇచ్చారు. సో ఈ పాయింట్ ఉంది అంటే ఈ పాయింట్లో ఉన్న ఈ పిన్ మనకి ఈ లెఫ్ట్లో ఉండే పిన్ మనకి ఫస్ట్ పిన్. అలాగే ఇక్కడ నుంచి మనం యాంటీ క్లాక్ వైజ్లో ఇలాగ మనం చెక్ చేస్తే సో ఇక్కడ 1 నుంచి 11 వరకు, అలాగే 12 నుంచి 22 వరకు, అలాగే 23 నుంచి 33, అలాగే 34 నుంచి 44, ఇలా ఒకవైపు 11 పిన్లు, 4 వైపులా 4 11లో 44 పిన్స్ అయితే ఉన్నాయి. సో ఏదైతే ఈ సెంటర్ ఇలాగ సైడ్ కట్ ఉందో సైడ్ కట్ డాట్ లాగా ఈ డాట్ నుంచి మనం యాంటీ క్లాక్ వైజ్లో మనం పిన్స్ని అయితే కౌంట్ చేస్తాం. సో ఈ విధంగా కౌంట్ చేస్తే మనకి లెఫ్ట్ నుంచి ఇలా కౌంట్ చేస్తే యాంటీ క్లాక్ వైజ్లో ఈ విధంగా కౌంట్ చేస్తే ఐసీ తాలూకా పిన్ కౌంటింగ్ అయితే మనకు అర్థమవుతుంది. సో ఇప్పుడు చూస్తే ఐసీ ప్యాకేజెస్ టైప్స్. సో ఐసీ ప్యాకేజెస్ అనేవి ఎన్ని టైప్స్లో ఉంటాయంటే మనకి 7 టైప్స్లో ఉంటాయన్నమాట. సో ఇవి మనకి ఒక్కొక్క దాని గురించి చెప్పుకుంటే వీటి రియల్ షేప్ అని చెప్పొచ్చు. అంటే మనకి ఎలక్ట్రానిక్స్ బోర్డ్స్లో అంటే ల్యాప్టాప్ డెస్క్టాప్ బోర్డులో ఎల్ఈడి ఎల్సీడీ టీవీ మదర్ బోర్డ్స్లో మనకు కనిపించే ఐసీస్ ఉంటాయి కదా. సో ఇవి మనకు 7 టైప్స్ ఆఫ్ ఐసీస్ అయితే మనం చెప్పుకోవచ్చు ప్యాకేజెస్ టైప్స్. ఫస్ట్ అయితే పిఎల్సిసి ఐసీ. పిఎల్సిసి అయితే మనం చెప్పుకున్నాం ప్లాస్టిక్ లీడ్లెస్ క్యారియర్ చిప్. ఇక్కడ చూస్తే మీకు ఈ ఐసీలో మనకి పాయింట్ లాగా ఉన్నాయి ఐసీ కింద, కానీ ఇక్కడ చూస్తే పిన్స్ అయితే లేవు. పిన్స్ లేకుండా ఈ పిన్స్ అన్ని వంగి కొన్ని పాయింట్ లాగా ఉన్నాయి. సో వీటి తాలూకా సాకెట్ లాగా ఉంది. ఈ ఐసీ అనేది సాకెట్ లోపల అయితే ఈ ఒక బేస్ లాగా ఉంది కదా, ఈ బేస్ లోపల అయితే మనకి పట్టుద్ది. సో ఇక్కడ చూడండి మదర్ బోర్డ్స్లో 2 రకాల ఐసీస్ అయితే ఇక్కడ ఉన్నాయి. సో కొన్ని అయితే మనకి ఇక్కడ సోల్డర్ చేసి ఉన్నాయి. సో ఇక్కడైతే ఈ ఐసీ అయితే మనకి ఒక ప్లాస్టిక్ బేస్ లాగా ఉంది. ఆ బేస్లో అయితే ఐసీని పెట్టినట్టు ఉంది. సో వీటికి ఇక్కడ చూస్తే బోర్డ్స్లో మనకి పిన్ కౌంటింగ్ కూడా ఇచ్చాడు. 1 పిన్ ఏది, ఇలా 17 పిన్ ఏది, 18 పిన్ ఏది, ఇలా పిన్ కౌంట్ కూడా ఇచ్చాడు. కొన్నిటికైతే ఇండికేటర్ ఇలా బోర్డ్స్ మీద కూడా చేస్తారు, పిన్ కౌంట్ ఇండికేటర్ అనమాట. సో ఈ విధంగా మనం చెప్పొచ్చు. సో ఇవి మనకి ఎక్కువగా ఎక్కడ కనిపిస్తాయంటే డెస్క్టాప్ మదర్ బోర్డు మీరు చూసుకోలాగుంటే ఓల్డ్ డెస్క్టాప్ మదర్ బోర్డ్స్లో చూస్తే ఈ పిఎల్సిసి ఐసీస్ 32 పిన్ ఐసీస్ అయితే ఉంటాయి, అంటే రోమ్ ఐసీస్. సో మనం బయోస్ ఐసీస్ అని చెప్పొచ్చు. ఈ రోమ్ ఐసీస్ అయితే మనకి డెస్క్టాప్ మదర్ బోర్డులో ఎక్కువగా కనిపిస్తుంటాయి. రోమ్ ఐసీస్లో ఈ పిఎల్సిసి టైప్ ఐసీస్ అయితే. సో ఇవి మనకి పిఎల్సిసి ఐసీ అనమాట. సో నెక్స్ట్ అయితే చూద్దాం. నెక్స్ట్ క్యూఎఫ్ఎన్ క్యూవర్డ్ ఫ్లాట్ నో లీడ్ ఐసీస్ అనమాట. సో వీటికి ఏంటంటే లీడ్స్ ఏం ఉండవు. సో ఇవి లేటెస్ట్గా వస్తున్న మదర్ బోర్డులో అయితే అంటే లేటెస్ట్గా వస్తున్న ల్యాప్టాప్ డెస్క్టాప్ మదర్ బోర్డులో మీకు స్టెప్ డౌన్ ఐసీలు అలాగే విఆర్ఎం ఐసీలు ఈ విధంగా ఉంటాయి. సో వీటిని సోల్డరింగ్ చేయడం కొంచెం కష్టంగా ఉంటుంది, సోల్డరింగ్ డీసోల్డర్ చేయడం. ఎందుకంటే దీని పిన్స్ అనేవి బాటమ్ సైడ్ ఉంటాయి కదా. సో ఒక అందాజాగా అయితే చూసుకొని పెట్టి అయితే మనం ఎస్ఎండితో సోల్డర్ డీసోల్డర్ అయితే చేస్తాం. సో ఇవి మనకి క్యూవర్డ్ ఫ్లాట్ నో లీడ్ అనమాట. అంటే కింద అంటే మనకి ఎటువంటి లీడ్లు కనిపించవు, చిన్న పాయింట్ లాగా సైడ్ కనిపిస్తాయి. దీనికి పిన్స్ అన్నీ కూడా బాటంలో ఉంటాయి. దీన్ని మనం ఎస్ఎండి మిషన్ మీద పెట్టి జాగ్రత్తగా అంటే సైడ్లన్నీ చూసుకొని మనం ఒక అందాజా మీద అయితే ఈ పిన్స్ని అయితే మనం సోల్డర్ డీసోల్డర్ చేస్తాం ఈ టైప్ ఆఫ్ ఐసీస్ని. ఇవి క్యూవర్డ్ ఫ్లాట్ నో లీడ్ ఐసీస్ అనమాట. సో అలాగే థర్డ్ చూస్తే డిప్ ఐసీ. డిప్ అంటే డ్యూయల్ పిన్ ఐసీ. సో ఇవి మీరు చూస్తే ఓల్డ్ సిఆర్టీ టీవీస్లో అలాగే మీరు ప్రింటర్ బోర్డు ఏదైనా తీసారనుకోండి, ప్రింటర్ లాజిక్ బోర్డు, ఆ ప్రింటర్ లాజిక్ బోర్డులో ఈ ఐసీస్ కనిపిస్తాయి. ఈ ఐసీస్ తాలూకా బేస్ ఇది. ఇలా కొన్ని
కొన్ని ఐసీలు ఏంటంటే ఈ బేస్ ఉండి ఆ బేస్ మీద ప్లేస్ చేస్తారు, లేదా ఈ బేస్ లేకుండా డైరెక్ట్గా ఈ ఐసీస్ని అయితే కొన్ని మదర్ బోర్డులో సోల్డర్ చేసి ఉంటాయి. సో కానీ ఇప్పుడు వస్తున్న లేటెస్ట్ డెస్క్టాప్ ల్యాప్టాప్ మదర్ బోర్డులో అయితే ఈ ఐసీస్ని ఎక్కడ మీరు చూడట్లేదు. అలాగే ఎల్ఈడి ఎల్సీడీ టీవీ లేటెస్ట్ మదర్ బోర్డ్స్లో కూడా ఈ ఐసీస్ని అయితే, ఈ డిప్ ఐసీస్ని అయితే చూడట్లేదు. పాతవేవో చూసేవాళ్ళు లేదా ఇప్పుడు ప్రింటర్ లాజిక్ బోర్డ్స్లో గట్టా ఈ ఐసీస్ని అయితే మనం చూస్తున్నాం, ఈ డిప్ ఐసీస్ని. సో ఇదైతే 4-3 టీసాప్ ఐసీస్, సో థిన్ స్మాల్ అవుట్లైన్ ప్యాకేజ్. సో ఇవి చూస్తే మీకు ఈ విధంగా ఉంటాయి. ఇవేంటంటే మనకి ఓల్డ్ ల్యాప్టాప్ బోర్డ్స్లో అయితే మనకి రోమ్ ఐసీలు అనమాట ఇవి. సో ఓల్డ్ ల్యాప్టాప్ బోర్డు మీరు చూస్తే అందులో రోమ్ ఐసీస్ ఉంటాయి, అవి ఈ విధంగానే ఉంటాయి, టీసాప్ షేప్లో ఉంటాయి. సో ఇవి మనకి మీద కొన్ని ఒక 16 పిన్స్, కింద ఒక 16 పిన్స్ ఉన్నాయనుకోండి. సో దీన్ని మనం టీసాప్ 32 ఐసీ అనొచ్చు. అలాగే మీద ఒక 20, కింద ఒక 20 పిన్స్ ఉంటే వీటిని టీసాప్ 40 పిన్ అని అనేవాళ్ళం అనమాట. ఓల్డ్ ల్యాప్టాప్స్లో ఉండేవి అయితే ఈ ఐసీలు అయితే ఈ టైప్ ఆఫ్ ఫార్మాట్లో. అలాగే నెక్స్ట్ చూస్తే ఎస్ఓపి స్మాల్ అవుట్లైన్ ప్యాకేజ్. సో ఈ స్మాల్ అవుట్లైన్ ప్యాకేజ్ ఏంటైతే ఇవి మీరు చాలా అయితే చూసి ఉంటారు. ఇక్కడ చూడండి ఎస్ఓపి ఏదైతే దీని పిన్ను ఈ లోపల నుంచి ఇలా బయట వచ్చి బోర్డు మీద అయితే ఈ విధంగా మనకి సోల్డర్ అయి ఉంటుంది. సో మీరు ఎక్కువగా మోస్పెట్లు చూస్తే ఆ మోస్పెట్లు అనేవి మనకి ఎస్ఓపి ఫామ్లోనే ఉంటాయి. 8 పిన్ మోస్పెట్లు, ఇలా 8 పిన్ డ్యూయల్ ఛానల్ మోస్పెట్లు, ఇవన్నీ కూడా ఈ ఎస్ఓపి ఫామ్లో ఈ విధంగా మనకి బోర్డు మీద అయితే సోల్డరింగ్ అయ్యి ఉంటాయి. సో ఎస్ఓపి ఏంటంటే ఈ పిన్ అనేది ఈ లోపల నుంచి ఇలా బయటకు వస్తుంది, ఈ పిన్ అయితే ఇక్కడ సోల్డర్ అవుద్ది. మనం దీన్ని ఎస్ఎండి మిషన్తో దీన్ని హీట్ చేసి మనం బయటకు అయితే తీస్తాం. సో ఇవి ఎస్ఓపి ఐసీస్ అనమాట, ఈ విధంగా ఉంటాయి. సో ఇవి మనకి లేటెస్ట్గా వస్తున్న ల్యాప్టాప్ డెస్క్టాప్ మదర్ బోర్డులో రోమ్ ఐసీ ఏదైతే బయోస్ ఐసీ ఉందో ఆ బయోస్ ఐసీ కూడా ఎస్ఓపి ఫామ్లోనే ఉంటుంది. బట్ చూడడానికి అది 8 పిన్స్ ఉంటుంది బయోస్ ఐసీ. అలాగే మోస్పెట్ కూడా 8 పిన్స్ ఉంటుంది. కానీ ఈ బయోస్ ఐసీ ఏంటంటే మోస్పెట్ కంటే కొంచెం పెద్ద సైజులో ఉంటుంది, అదే ఆ రెండింటికి తేడా. సో ఇంతకు ముందు వీడియోస్లో కూడా మీకు చెప్పాను. సో ఇప్పుడైతే 6 చూడండి. 6 ఏంటంటే QFE క్యూర్డ్ ఫ్లాట్ ప్యాకేజ్. సో ఈ క్యూర్డ్ ఫ్లాట్ ప్యాకేజ్ ఏంటంటే ఇప్పుడు లేటెస్ట్గా వస్తున్న అన్ని ల్యాప్టాప్ డెస్క్టాప్ మదర్ బోర్డ్స్లో ఐఓ చిప్స్, అలాగే ల్యాన్ చిప్, ఇవేవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఈ QFE ఫామ్లోనే మనకు వస్తున్నాయి. సో మీరు ఏమైనా ఐఓ చిప్లు కానీ ల్యాన్ చిప్లు కానీ చూస్తే ఈ విధంగా ఉంటాయి. అలాగే మీరు ఆండ్రాయిడ్ టీవీ కాకుండా హెచ్డి టీవీలు మదర్ బోర్డులు చూసి ఇలాగుంటే అందులో మీకు ఏదైతే మెయిన్ ప్రాసెసింగ్ ఐసీ ఉందో ఐసీ కూడా ఈ విధంగానే ఉంటుంది. సో వీటిని సోల్డరింగ్ డీసోల్డరింగ్ ఎలా తీయాలి, వీటికి ట్రిక్స్ ఏంటి అనేవి కూడా నా ఛానల్లో ఒక వీడియో అయితే చేస్తాను. సో నెక్స్ట్ వచ్చే వీడియోస్లో అయితే మీరు చూడొచ్చు. సో ఇవైతే QFE క్యూర్డ్ ఫ్లాట్ ప్యాకేజ్ ఐసీస్. సో లాస్ట్ది మనకి బాల్ ఐసీ. సో ఈ బాల్ ఐసీ ఏదైతే ఉందో ఈ బాల్ ఐసీ అనేది మన ల్యాప్టాప్ డెస్క్టాప్ మదర్ బోర్డ్స్లో నార్త్ బ్రిడ్జ్ ఐసీ, అదే నార్త్ బ్రిడ్జ్ చిప్పు, అలాగే సౌత్ బ్రిడ్జ్ చిప్పు, అలాగే మనకి PCS చిప్పు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఈ బాల్ ఐసీలోనే వస్తాయి. ఈ ఐసీలో ఏంటంటే కింద బాల్స్ అయితే ఉంటాయి. ఈ బాల్స్తో అయితే ఇది మౌంట్ అవుద్ది ఈ బాల్స్ మీద. సో మనం దీన్ని రీబాల్ చేసేటప్పుడు ఈ బాల్స్ అన్నిటిని తీసి కొత్త బాల్స్ అయితే పెట్టొచ్చు. సో ఈ రీబాల్ చేయడానికి ఏంటంటే మనం BGM మిషన్ అయితే యూజ్ చేయాలి. సో ఆ BGM మిషన్తో వీటిని ఎలా తీయాలి, ఎలా మౌంట్ చేయాలి, ఎలా డిస్మౌంట్ చేయాలి, కొంత టెంపరేచర్ ఇచ్చి అని అయితే మీకు ఒక వీడియో సపరేట్గా BGM మిషన్తో ఎలా యూజ్ చేయాలి అనేది అయితే ఒక సపరేట్ వీడియో అయితే చేస్తాను నా చిప్ లెవెల్ కోర్సులో. అలాగే BGM మిషన్ మీ దగ్గర లేదు, ఒక హీట్ గన్ ఉంది, హీట్ గన్తో కూడా దీన్ని ఎలా డిస్మౌంట్ చేయాలి, మౌంట్ చేయాలి అనేది కూడా చెప్తాను. అలాగే SMD మిషన్తో దీన్ని హీట్ చేసి ఎలా డిస్మౌంట్ చేయాలి అనేది కూడా ఆ చిప్ లెవెల్ కోర్సులో అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇవి మనకి ఎక్కువగా ఏంటంటే సౌత్ బ్రిడ్జ్, నార్త్ బ్రిడ్జ్, PCH, అలాగే ఇప్పుడు లేటెస్ట్గా వస్తున్న ల్యాప్టాప్ ప్రొసెసర్లు ఏవైతే ఉన్నాయో ఆ ప్రొసెసర్లు కూడా మనకి BGA ఐసీస్లోనే వస్తున్నాయి. అలాగే ఆండ్రాయిడ్ టీవీ మదర్ బోర్డ్స్ మీరు చూసి ఇలాగుంటే అందులో ఉండే మెయిన్ ప్రొసెసర్ కూడా మనకి ఈ BGA ఐసీస్లోనే ఉంటుంది. అలాగే మీరు మొబైల్ మదర్ బోర్డ్ తీసుకుంటే మొబైల్ మదర్ బోర్డ్లో కూడా ఏవైతే ఐసీస్ ఉంటాయో మెయిన్ ఐసీస్ అవన్నీ కూడా మనకి BGA ఫామ్లోనే ఉంటాయి. సో మొబైల్ మదర్ బోర్డులో ఏంటంటే ఈ ఐసీస్ని బయటికి తీసి దాన్ని రీబాల్ చేయడం చాలా సింపుల్, ఎందుకంటే అవి సైజ్ చిన్న ఉంటాయి కాబట్టి. అదే మనకి ల్యాప్టాప్ డెస్క్టాప్లో ఈ ఏవైతే సౌత్ బ్రిడ్జ్, నార్త్ బ్రిడ్జ్ ఉన్నాయో అవి మనకి సైజు పెద్ద ఉంటాయి. సో ఆ సైజు పెద్ద ఉండి మనకి రీబాల్ చేసేటప్పుడు మనకి BGM మిషన్ కావాలి. ఆ BGM మిషన్తో ఎలా మౌంట్ డిస్మౌంట్ చేయాలి అనేది అయితే మీకు నా చిప్ లెవెల్ కోర్సులో అయితే చెప్తాను. అలాగే హీట్ గన్ ఉపయోగించి ఎలా చేయాలి అనేది కూడా నా చిప్ లెవెల్ కోర్సులో అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇవి ఇప్పుడు వరకు మనం చెప్పిన ఐసీస్ గురించి అయితే టాపిక్. సో ఇప్పుడైతే మనం ఏం చెప్పుకుంటామంటే మల్టీమీటర్తో ఐసీస్ని ఎలా టెస్ట్ చేయాలో చూద్దాం. ఐసీ టెస్టింగ్ విత్ మల్టీమీటర్తో ఐసీని ఎలా చెక్ చేయాలి అని మీరు అయితే చాలామంది అడిగారు. సో మల్టీమీటర్తో కాదు, ఐసీని ఎలా చెక్ చేయాలో ఈ రోజు అయితే తెలుసుకోండి. ఐసీని చెక్ చేసేటప్పుడు ఏం ఫాలో అవ్వాలో కూడా తెలుసుకోండి. ఇప్పటి వరకు ఎన్ని కాంపోనెంట్స్ ఉన్నాయో ఆ కాంపోనెంట్స్ అన్నింటికి కూడా టెస్టింగ్ అయితే నేను చెప్పాను. సో ఆ టెస్టింగ్లో మీరు ఏం నేర్చుకున్నారంటే సో కూల్ టెస్టింగ్, హాట్ టెస్టింగ్ ఇలా 2 విధాలుగా నేర్చుకున్నారు. కూల్ టెస్టింగ్
టెస్టింగ్ అనేది ఏంటంటే మల్టీమీటర్ మనం కంటిన్యూ మోడ్ లేదా బజర్ మోడ్లో పెట్టి అదే మన రెండింటి మధ్యన షార్ట్ అయిందా లేదా ఓపెన్ అయిందా లేదా లీక్ అయిందా ఏమైంది అనేది అయితే మనం తెలుసుకున్నాం. అలాగే సప్లైని ఇచ్చి దానికి ఏదైతే ఇన్పుట్ అవుట్పుట్ వచ్చిందా లేదా అని సప్లైతో పాటు చెక్ చేసాం. ఒకటైతే కూల్ టెస్టింగ్, రెండోది అయితే హాట్ టెస్టింగ్. సో ఏదైతే ఈ కూల్ టెస్టింగ్ ఉందో కూల్ టెస్టింగ్ అనేది ఐసీలో ఎప్పుడు కూడా మనం చేయలేం. ఐసీని కూల్ టెస్టింగ్లో మనం బజర్ మోడ్లో పెట్టి మనం చెక్ చేయలేం. ఎందుకు చెక్ చేయలేమంటే వీటికి కొన్ని ఇన్పుట్ పిన్స్ ఉంటాయి, కొన్ని అవుట్పుట్ పిన్స్ ఉంటాయి, కొన్ని కంట్రోలింగ్ పిన్స్ ఉంటాయి. సో ఫస్ట్ ఏదైతే ఐసీ ఉందో ఐసీ గురించి మీకు తెలియాలి. అంటే ఏది ఇన్పుట్ పిన్ను, ఏది అవుట్పుట్ పిన్ను, ఏది కంట్రోల్ పిన్ను అనేది ఆ ఐసీ డీటెయిల్స్ అయితే మీ దగ్గర ఉండాలి. సో ఐటీ డీటెయిల్స్ కోసం మీరైతే దీని మీద ఉండే నెంబర్ని మీరు నెట్లో సెర్చ్ చేస్తే మీరైతే ఐసీ డీటెయిల్స్ అయితే మీరు తెలుసుకోవచ్చు. అలాగే ఏది ఇన్పుట్, ఏది అవుట్పుట్, ఏది కంట్రోల్ పిన్ అని తెలుసుకున్నాక ఇన్పుట్ అవుట్పుట్ మీరు చూశారు. సో ఇన్పుట్ వచ్చింది, అవుట్పుట్ రావట్లేదు. అలాగే కంట్రోల్ ఏదైతే వోల్టేజ్ ఉందో అది కూడా వచ్చింది, బట్ అవుట్పుట్ రావట్లేదు. సో ఆ టైంలో అయితే మీరు చెప్పొచ్చు అవుట్పుట్ రావట్లేదు కాబట్టి ఐసీ ఖరాబ్ అయిపోయింది. అలా వెంటనే చెప్పేస్తామా అంటే అలా కూడా కాదు. ఎందుకంటే ఒక్కొక్కసారి ఏవైతే ఈ ఐసీలు ఉంటాయో ఐసీలు దీనికి మించి టెంపరేచర్ వస్తాయి. ఐసీ ఏవైతే పోయే వాటి మీద మనం వేని పెడితే మనం వేని ఒక్కసారి కాలుతుంది, అంటే ఐసీ అనేది హీట్ అయిపోతుంది. సో ఇలా ఐసీ హీట్ అయిపోతుంది అంటే మనకు అర్థమవుతుంది ఐసీ పోయిందని. లేదా కొన్ని ఇంకా ఓవర్ హీట్ అయిపోయి కొన్ని పగిలిపోయినట్టు మనకు కనిపిస్తాయి ఐసీస్. సో అలా కూడా అర్థమైపోద్ది ఐసీ పోయిందని. లేదా ఓవర్ హీట్ అవుతుంది, ఇలా పెట్టగానే బాగా ఓవర్ హీట్ అవుతుందంటే దాన్ని బట్టి కూడా మనం చెప్పొచ్చు ఐసీ పోయిందని. లేదా ఇలా కూడా కాదు, ఇన్పుట్ వచ్చింది, కంట్రోల్ వోల్టేజ్ వచ్చింది, అవుట్పుట్ వోల్టేజ్ రావట్లేదు అంటే సో మీరు నార్మల్ టెక్నీషియన్ ఏం చేస్తాడంటే నార్మల్ టెక్నీషియన్కి ఒక స్మాటిక్ డయాగ్రామ్తో పర్ఫెక్ట్గా వాడికి స్మాటిక్ ఎక్కడి నుంచి ఎక్కడికి ఏది వెళ్తుంది, ఎలా వెళ్తుంది, టోటల్ నక్సా తెలిసిన ఒక మెకానిక్కి ఒక నార్మల్ మెకానిక్కి తేడా మీకు చెప్తాను. ఒక నక్సా తెలిసిన మెకానిక్ అంటే ఆడి దగ్గర ఉంటుంది ఒక స్మాటిక్ డయాగ్రామ్, దాని దగ్గర నుంచి ఎక్కడెక్కడి నుంచి ఎలా కనెక్షన్ వచ్చిందని తెలుస్తుంది. ఒక్కొక్క దాన్ని చెక్ చేసుకొని అవుట్పుట్ వరకు వస్తాడు. సో అవుట్పుట్కి మధ్యలో ఒక రెసిస్టర్ ఉండొచ్చు, ఒక కెపాసిటర్ ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. సో ఆ రెసిస్టర్ ఆ కెపాసిటర్ పోవచ్చు. సో ఆ రెసిస్టర్ కెపాసిటర్ వల్ల ఇక్కడ ఐసీకి అవుట్పుట్ రాకపోవచ్చు. ఇంకేమైనా కనెక్షన్ అంటే మధ్యలో కనెక్షన్ ఉండి అలా అవుట్పుట్ రాకపోవచ్చు. అది నక్సా తెలిసిన మెకానిక్ అంటే స్మాటిక్తో ఫుల్ ప్లెజ్డ్గా నాలెడ్జ్ ఉన్న మెకానిక్ అంత క్లియర్గా చిప్ లెవెల్ రిపేరింగ్ అయితే చేయగలుగుతాడు. అదే నార్మల్ మెకానిక్ ఏంటంటే హీట్ అయిపోతుంది లేదా అవుట్పుట్ రావట్లేదని ఈ ఐసీని తీస్తాడు, ఐసీని తీసి ఇంకొక ఐసీని వేస్తాడు. ఐసీని తీసి ఒకవేళ ఇన్ కేస్ ఐసీ పోయిందనుకోండి, కొత్త ఐసీని రీప్లేస్ చేసాడు అనుకోండి, ఆ బోర్డు ఓకే అయిపోవచ్చు. లేదా ఆ ఐసీ మార్చిన తర్వాత కూడా ఆ బోర్డు ఓకే అవ్వలేదంటే ఆయనకి తెలియట్లేదు కాబట్టి ఏం చేస్తాడంటే ఈ బోర్డు అవ్వదు అని చెప్పేసి రిటర్న్ ఇచ్చేస్తాడు. సో ఫుల్ ప్లెడ్జ్గా ఏ బోర్డు మీ దగ్గరకు వచ్చినా మీరు క్లియర్గా చేయగలను, రిపేర్ చేయగలను అని మీకు ఆ నాలెడ్జ్, ఆ కాన్ఫిడెన్స్ కావాలంటే మీకు స్మాటిక్ మీద ఫుల్ ప్లెడ్జ్ నాలెడ్జ్ అయితే ఉండాలి. సో మన ఛానల్ చూస్తున్నారు కాబట్టి ఆ నాలెడ్జ్ అయితే మీకు వచ్చేస్తుంది. సో ఐసీ చెకింగ్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా మనం కూల్ టెస్టింగ్లో అయితే చేయలేం, ఎప్పుడు కూడా హాట్ టెస్టింగ్లోనే చేస్తాం. ఇన్పుట్ అవుట్పుట్స్ ఈ విధంగా చూసుకొని హాట్ టెస్టింగ్లోనే మనం చేస్తాం అనమాట. ఎప్పుడు కూడా మనం సప్లై ఇచ్చే ఆ సప్లై ఉంటుండగానే వాటికి ఐసీ డీటెయిల్స్ తెలిసాక ఐసీ డీటెయిల్స్ మీద ఈ సప్లైకి ఇన్పుట్ అవుట్పుట్ ఏ విధంగా ఉంది, దాని దగ్గరలో ఏమేమి ఉన్నాయని చెక్ చేసి మనం ఈ విధంగా అయితే ఐసీ టెస్టింగ్ చేయాలి. కానీ కూల్ టెస్టింగ్తో మల్టీమీటర్తో అయితే మనం చేయలేం. ఈ విధంగా మనం టెస్ట్ చేయాలి. అలాగే మనం చూస్తే అవుట్పుట్ వోల్టేజ్ చెక్ చేయొచ్చు. అలాగే ఐసీకి అవుట్పుట్ సిగ్నల్స్ వస్తుందని సిఆర్ఓతో చెక్ చేయొచ్చు. అంటే సిగ్నల్ వోల్టేజ్ ఈ విధంగా మనం చెక్ చేయొచ్చు. ఈ విధంగా ఉంటుంది అనమాట ఐసీ టెస్టింగ్ అయితే. సో ఈ వీడియోలో అయితే మీరు ఫుల్గా ఐసీ గురించి డీటెయిల్గా అయితే తెలుసుకున్నారు అనుకుంటున్నాను. ఎన్ని రకాల ఐసీస్ ఉన్నాయి వీటి గురించి తెలుసుకున్నారు, ఐసీ చెకింగ్ గురించి కూడా తెలుసుకున్నారు అనుకుంటున్నాను. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.